హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే చిన్న రినోవేట్ అయితే చేయబోతున్నాం మా ఇంటిని. 4 రోజుల నుంచి మేము వీడియోలు అయితే చేయలేకపోతున్నాం. వీడియోలు ఎందుకు చేస్తలేమంటే మా ఇల్లు ఎట్లున్నా అంటే ఒకసారి మీరే చూడండి. చూడండి చూడండి అసలు ఎంత దారుణంగా ఉన్నదంటే ఒక్కొక్కటి ఈ ప్లేస్ మొత్తం రెనోవేట్ చేద్దాం అనుకుంటాను వీడియోస్ కోసం. మేము ఇప్పుడు సపరేట్గా ఈ రాడ్ మేమే చేసినాం, మేమే జుగాడ్ చేసినాం, అంతా మేమే స్క్రూస్ ఎక్కించి ఇక్కడ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అయితే. అందుకోసమే ఇల్లంతా ఇదంతా మొత్తం మంచిగా చేద్దాం అనుకుంటున్నాం గాయస్. ఇది మొత్తం ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇది మొత్తం డెకరేషన్ చేయాలి అంటే మొత్తం మంచి సెట్ చేసినాక కూడా చూపిస్తాం. ఎలా ఉందో మీరే చెప్పండి. ఏంటా పాప, ఈ కూలర్ నీట్ జరుపు చెల్లె, నేను జరుపుతాను. ఓ మెల్ల పడతాను. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ పెట్టు నార్మల్గా. ఈ రెండు చైర్ తీసేసి నేను ఆ రాడ్ తీస్తా అప్పలోపు. ఈ చైర్ కూడా జరిగి ఇక్కడ పెడతా. పట్టుకో. ఇవో రాడ్ కూడా 2 రాడ్లు ఉంటే దానికి మేము వెల్డింగ్ చేయించినాం. గ్యాస్ వెల్డింగ్ చేయించి దీన్ని ఈ రాడ్ ఉన్నదా, అది బయటికి రాదు. అది చూపి. ఈ రాడు దీంట్లోకి బయటికి రాదు, అలానే ఇరికింది గట్టిగా. మనం ఇక్కడి నుంచే మనం ఈ కర్టన్స్ ఇక్కడి నుంచి ఇట్లా పెట్టియాలన్నట్టు. వస్తుంది, పీకితే గట్టిగా వస్తుంది కానీ ఘోరం గట్టిగా ఉన్నది, వస్తలేదు. మా మమ్మ వచ్చింది గైస్. గుడ్. మా మమ్మీ అలా పూజ ఇలా చేసుకుంది గైస్. మా అమ్మ ఊకి ఇక్కడనే ఉంటుంది 24 గంటలు. చెల్లె ఆ కర్టన్స్ ఉన్నాయి, నేను ఇటు పెట్టుకుంటా పోతాయి. ఇంకోటి తెచ్చినావా మమ్మీ? ఎట్లుంది తామే? ఎట్లుంది కట్టం? ఎట్లుంది? బాగుందా? ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మనదైతే కర్టన్ మొత్తం అయిపోయింది. డెకరేషన్ అయితే ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పటి నుంచి మన బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఇదే ఉంటుంది ఎప్పటికీ. ఇక మన బ్లాగ్స్లో ఇదే వస్తుంది, ఫుడ్ బ్లాగ్స్లో ఇదే. ఫుడ్ బ్లాగ్స్, గేమ్స్, ఛాలెంజెస్ అన్నిట్లలో ఇది వస్తుంది. సో ఫ్రెండ్స్, మన బ్యాక్గ్రౌండ్ అయితే మీకు నచ్చిందా? నచ్చిందని చెప్పండి. ఇన్ని రోజులు మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇక్కడ ఉండేది, ఈ ప్లేస్మెంట్లో అయితే ఉండేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మంచం మీద మొత్తం తీసేస్తాను బయట. ఇది నార్మల్ చరం ఇది, దాన్ని అట్లా డిజైన్ చేసినాం మేము. ఓన్లీ ఇక్కడ టేబుల్ ఒకటి వస్తుంది, ఇక్కడ నార్మల్గా 2 చైర్స్ ఉంటాయి. ఇక నేను ఇక్కడ, మా చెల్లెమ్మ ఇక్కడ ఉంటుంది, ఇద్దరం ఇక్కడ, ఒక టేబుల్ ఇక్కడ లాంగ్లో పెట్టినా. మనం ఇక్కడ లైటింగ్ ఒకటి వస్తుంది, లోపల ఏం బ్యాక్గ్రౌండ్ మాత్రం ఇది వస్తుంది. ఫ్రెండ్స్, మీకైతే నచ్చింది ఈ బ్యాక్గ్రౌండ్? నేనైతే నచ్చిందని అనుకుంటాను, ఎందుకంటే దీనికి మేము చాలా కష్టపడ్డాం. ఎందుకంటే ఈ రాడ్ ఇక్కడ ప్లేస్మెంట్ మా స్క్రూస్ ఏమో ఫిట్ అవుతలేవు. నేనున్న మా చెల్లి ఇద్దరం కలిసి ఈ రాడు ఒక రాడ్ సింగిల్ రాడ్ లేదు. మళ్ళీ సరే అని పెద్ద రాడ్ తెస్తే దాన్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇక ఇంట్లో ఎట్లా రాడ్లు ఉన్నాయి కదా, మళ్ళీ ఇంకో రాడ్ ఎందుకు కొనడం అని దాని రెండింటిని మేము వెల్డింగ్ చేసినాం. చూపించినాం. ఇది ఫస్ట్ మీకు చూపించిన ఈ వెల్డింగ్ ఇక్కడ చూపించినాం. బరువు ఏమో ఫుల్ బరువు ఉన్నది, ఎప్పుడు తెగేది కూడా తెలియదు. అది కూడా డౌట్ కొడుతుంది, కానీ ఓకే ఉంటుంది. ఇది కింద పడ్డా ఏం కాదు, అది దెబ్బ కూడా తాకదు, అది నా బరువు ఏం లేదు. అది ఇదైతే మేము ఇట్లా పెట్టేసినాం. మీకైతే ఇట్లా అనిపించింది? మేము కొత్తగా అనుకున్నాం ఇట్లా. చిన్నీళ్ళు ఏం చేస్తాం మనం. ఎట్లుంది మమ్మీ, నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇది బాగుంది, ఇప్పుడు బాగుంది. యాక్చువల్గా ప్లాన్ ఇచ్చింది మా మమ్మీ. అసలు చెప్పాలంటే ఈ రాడ్ తీసుకొచ్చింది, ఇవన్నీ చేసి ఇంట్లో పెట్టింది, కానీ మేమేమో పట్టించుకుంటున్నాం. కానీ నేను చేద్దామంటే నేను బిజీగా ఉన్నా, మా చెల్లెకి ఏమో ఎగ్జామ్స్ ఉన్నాయి.
ఇక సరే అని మా మమ్మీ రాడ్లు పెట్టింది, ఈ కర్టన్స్ పెట్టి ఇక్కడ పెట్టి ఎన్నో రోజులు అయింది, అది వారం రోజులు అయితే అనుకోవచ్చు. కథ కర్టన్ తెచ్చి ఇయాడికి ముహూర్తం వచ్చింది గైస్ పెట్టి. ఇప్పుడు పెట్టినాం సక్సెస్ఫుల్గా. మరి ఇంకెక్కడ పెట్టడానికి మన దగ్గర ఛాన్స్ లేదు ఇక, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మనకు బాగా వస్తలేదు, అందుకోసమే ఈ చేంజ్ చేద్దామని అనిపించింది. కానీ అప్పుడే మా మమ్మీకే ఐడియా వచ్చింది, మాకు ఎవరికి రాలేదు ఫస్ట్ ఐడియా. ఇట్లా చేయండి, ఇట్లా చేస్తే బాగుంటుంది, మనం వెనకాల కటన్ వేద్దాం ఇక్కడ అని చెప్పి. సో ఫ్రెండ్స్, మీకైతే ఎట్లా అనిపించింది కటన్? నాకైతే చాలా నచ్చింది. మీకు నచ్చిందో లేదో చెప్పండి ఒకసారి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, నచ్చితే నచ్చిందని చెప్పండి. ఓకే, అంతే గైస్ ఈ వీడియో. బాయ్, టేక్ కేర్. అంతేనా? ఇది మీకు ఎట్లా